రింగ్ రోడ్ కంప్లీట్ చేస్తే తూప్రాన్లో రోడ్లో కట్టినటువంటి బస్ స్టాండ్లో అక్కడ ఎక్స్ప్రెసెస్ అక్కడ స్టార్ట్ అయిపోయి అక్కడ నుండి గజ్వేల్ సెంటర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్కి బస్సులు వచ్చి అక్కడ నుండి ప్రజ్ఞాపురం బస్ స్టాండ్కి కూడా బస్సులు వచ్చేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 3 బస్ స్టాండ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి కేసీఆర్ గారు గజ్వేల్ ప్రజల యొక్క సౌకర్యార్థం ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అక్కడ దగ్గరగా అవుతుంది. ఆ సంగుపేర్లకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కూడా రెసిడెన్షియల్ కాలనీ వచ్చేసి పెద్ద టౌన్ ఏర్పడాలన్నటువంటి ఆలోచనతో దాదాపుగా 240 కోట్లు ఖర్చు పెట్టి 240 కోట్లు ఖర్చు పెట్టి రింగ్ రోడ్ వేయడం, 3 బస్ స్టాండ్ల నిర్మాణం చేయడం, ప్రజ్ఞాపూర్ గజ్వేల్ని ఒక పెద్ద దాదాపు 1 లక్ష జనాభా కలిగే సిటీగా మార్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. దానిలో భాగంగానే ప్రజ్ఞాపురం బస్ స్టాండ్కి 4 కోట్ల రూపాయలు గతంలో శాంక్షన్ ఇచ్చినాం. గవర్నమెంట్ పోయే ముందు అంటే ఎలక్షన్ల కంటే ముందు 2 కోట్ల రూపాయలు ప్రజ్ఞాపురం బస్ స్టాండ్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది.